నమస్కారం, వెల్కమ్ టు విజయ్ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా హ్యాపీ బర్త్డే అమ్మా. అంటే ఇప్పుడు ఫాదర్ మోహన్ సన్ ఆఫ్ సో అండ్ సో అని పెట్టాం కదా. ఇప్పుడు మదర్ నేమ్ పెట్టుకున్నానికి లా ఇదవుతుంది కాబట్టి దాని పేరు పెట్టాం కదా, సన్ ఆఫ్ వైజయంతి అని చెప్పాను. దీంట్లో యాక్ట్ చేసింది నందమూరి కళ్యాణరామ్, విజయశాంతి, శ్రీకాంత్, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, మిగతా కూడా యాక్ట్ చేస్తున్నాను. టెక్నికల్ టీమ్ డైరెక్టర్ ప్రదీప్ చెలుకూరి, మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్, ఎడిటర్ కవిరాజు. సినిమా విషయానికి వస్తే మదర్ సెంటిమెంట్ అని బూస్టప్ ఇచ్చారు, చేశారు. కానీ మదర్ సెంటిమెంట్ ఎక్కడ మనం అంత ఫీల్ అవ్వం, మామూలుగా ఉంటుంది. ఆ ఎమోషన్ కానీ, ఆ ఎఫెక్షన్ అనేది కానీ, ఒక అటాచ్మెంట్, ఒక ఫీల్ అనేది ఆ సినిమా ఎక్కడ కనపడలేదు. విజయశాంతి ఇంట్రడక్షన్ బాగుంది, విజయశాంతి పర్ఫార్మెన్స్ బాగుంది, నీట్గా తను పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకా కూడా కొద్దిగా కొన్ని సీన్స్ కొద్దిగా ఏదో చేసి ఉండొచ్చు అని అనిపించింది. కానీ ఎందుకు తను అలా నైట్గా యాక్ట్ చేసి అనిపించింది. సో నందమూరి కళ్యాణరామ్ ఓకే, ఈ ట్రైడ్ ఇస్ బెస్ట్ అని చెప్పచ్చు. కానీ సబ్జెక్ట్ అయితే మటుకు అంత హార్ట్ టచ్ లాగా మదర్ సెంటిమెంట్ అంటే ఒక బరువైన ఫీలింగ్ అవంతా అయితే ఏం లేదు. నార్మల్గా తీస్తుంది సినిమా. మ్యూజిక్ బాగుంది, సో సాంగ్స్ లేవు. సాయి మంజ్రేకర్ అంటే హీరోయిన్ అంత పెద్ద క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ పెద్ద లేదు. శ్రీకాంత్ యాజ్ యూజువల్ ఓకే, ఆయన తన యాక్ట్ చేసుకుంటూ పోయాడు. సోహెల్ ఖాన్ విలన్గా చేశాడు. కానీ ఫస్ట్ స్టార్ట్ అయినంత బిల్డప్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కరెక్ట్గా లేదేమో అనిపించింది. నాకు జైల్లో నుంచి అతను ఒక్కరు తప్పించుకోవడం కష్టమైతే 100 మందిని ఆయన అంచులు తీసుకుని బయట రావడం అనేది అసలు నమ్మశక్యంగా విషయం అది. బట్ అటువంటి సీన్స్ కొన్ని ఓవరాల్గా సినిమాటిక్, ఆ సినిమా దేనికోసం చేసినట్టుగా కళ్యాణ్ రామ్ వాళ్ళ ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ తీసినట్టుగా అనిపించింది. కానీ అక్కడెక్కడ లాజిక్ లేదు. నెక్స్ట్ బర్త్డేకి నువ్వు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే. ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ బతుకుందా చచ్చిపోయిందా? రేపటి నుంచి వైజాగ్ ని పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి. లాజిక్లెస్ సీన్స్ తీసుకుంటే లాస్ట్లో ఒక సీన్లో చేయి కలుపుకొని వచ్చి వాళ్ళ అమ్మని కాపాడతాడు. ఈ సీన్ ఆల్రెడీ మహారాజ సినిమాలో కమల్ హాసన్ చేశారు. సో అది దాంట్లో కూడా కొత్తగా ఏం లేదు. ఓవరాల్గా తీసుకుంటే ఈ సినిమా బిలో యావరేజ్ మూవీ. అంతకు మించి ఈ సినిమాలో ఏం లేదు. ఇచ్చిన హైప్ అంత లేదు. మన సెంటిమెంట్ అయితే అస్సలు పండదు. అసలు నిజంగా అంటే విజయశాంతి అంత క్యారెక్టర్, అంత ఆర్టిస్టు తన దగ్గర కరెక్ట్గా రాబట్టుకోలేదండి. ఒక సీన్లో అయితే ఆమె ఎమోషన్ అయ్యి కొడుకుని కొట్టి చేస్తుంది. ఆ సీన్ ఇంకా కొద్దిగా పవర్ఫుల్గా చేస్తుందని అనిపించింది. తనకి అంత టాలెంట్ ఉంది, కానీ ఎందుకు ఆమె దగ్గర టాలెంట్ బయట తీసుకురాకపోయినా ఆ సీన్ అనిపించింది. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఎమోషనల్గా పెద్దగా వాళ్ళ అమ్మ సెంటిమెంట్గా మాట్లాడి చేస్తున్నాం. కానీ అది ఎక్కడ మనం ఫీల్ అవ్వం. జనరల్గా ఒక సినిమా చూసినట్టు అనిపిస్తుంది. కానీ అతను నిజంగా వాళ్ళ అమ్మ కోసం ఫీల్ అవుతున్నాడు అని దాని ఫీల్ అయ్యో అనే ఫీలింగ్ మనకు రాదు. అక్కడ ఓవరాల్గా డైరెక్టర్ అక్కడ ఇన్స్పైర్ అయింది అనిపించాను. ఓవరాల్గా బిలో యావరేజ్ మూవీ. థ్యాంక్ యూ, నమస్తే. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా, చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా, నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.